టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఏంటి కార్లో కూర్చొని వ్లాగ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఎస్, ఈ రోజు నేను చేసే వ్లాగ్ మా పాప బర్త్డేకి ఇండియా నుంచి ఎవరెవరు వస్తున్నారో దాని గురించే ఈ వ్లాగ్. సో ఎస్, నేను ఫస్ట్ గా ఎయిర్పోర్ట్ లో పిక్ చేయడానికి వెళ్తున్నా. మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. ఈ రోజు 4 వస్తున్నారు ఇండియా నుంచి. దీంట్లో యాక్చువల్లీ 3 ఫస్ట్ టైం యుఎస్ కి వస్తున్నారు. ఒకరైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్ శంకర్ అన్న. ఈయనైతే ఈ బర్త్డే పార్టీ కోసమే వీసా వేయించుకొని మరీ వస్తున్నారు. సో ఎస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వీళ్ళు యాక్చువల్లీ పాపం నిన్నే రావాల్సింది, ఫ్లైట్ డిలే అయిపోయి న్యూయార్క్ లోనే ఒక రోజు ఉండి ఈ రోజు వస్తున్నారు. సో వీళ్ళ ఎంట్రీ ఇంకా స్పెషల్ ఉంటుంది. సో పదండి మాతో పాటు మీరు కూడా ఎయిర్పోర్ట్ కి వాళ్ళని వెళ్ళి పిక్ చేసుకుందాం. హాయ్ ఆహియా, హలో శంకర్ అన్న, వెల్కమ్ టు అమెరికా. థ్యాంక్ యూ ఆహియా, హాయ్ చందన. Here you go. ఇది మా ఇంటి కోడలు. హాయ్ శంకర్ అన్న. శంకర్ అన్న ఫస్ట్ టైం టు అమెరికా. హాయ్ విష్ణు, వెల్కమ్ టు అమెరికా. வெல்கம் டு அமெரிக்கா சங்கர் அண்ணா. நீங்க எங்களுக்கு ஸ்டால் போட்டு சீனு பாபா சேஞ்ச் பார்க்கலையா? ఎవరు తెలుస్తుందా? ఉங்களுக்காக உங்க ఎందుకంటే ఈ శంకరన్న మాకు ఎప్పుడు షాల్ వేసి ఫ్లవర్లు ఇస్తాడు ఇండియాలో. సో ఫస్ట్ టైం ఈస్ కమింగ్ టు అమెరికా. ఫస్ట్ టైం ఈస్ హియర్ ఇన్ అమెరికా. సో అన్న ఎక్కడో కొడుతుంది సీనా. శంకరన్న, హౌ ఇస్ అమెరికా? ఈయన కలద్దాలు లేకుండా అసలు ఉండడు. చాలా బాగుంది మా అమెరికా. వెరీ వెరీ నైస్ ప్లేస్. మీకు సిన్సినాటి నచ్చిందా? న్యూయార్క్ నచ్చలేదు? న్యూయార్క్ సుత్తమా లేదు మా, ఒక కంజెస్టెడ్ ప్లేస్ జస్ట్ లైక్ మోర్ మార్కెట్. బట్ సిన్సినాటి ఇస్ వెరీ రియల్ అమెరికా. సిన్సినాటి రియల్ అమెరికా. సో ఈయనకి యాక్చువల్లీ న్యూయార్క్ లో దిగారు పాపం. దిగి ఫ్లైట్ లేట్ అయ్యి అక్కడే ఉండొచ్చాడు. అసలు న్యూయార్క్ నచ్చలేదట, సిన్సినాటి నచ్చిందట. మంచి పల్లెటూరు లాగా ఫుల్ గ్రీనరీ బాగుందట. ఇప్పుడు రియల్ అమెరికా యువర్ ఎక్స్పీరియన్సింగ్. సో ఇదిగోండి లగేజ్ మొత్తం యాజ్ యూజువల్. మా బ్యాగులు అందరే, ప్రతి ఒక్కరు ఈ బ్యాగులు లేకుండా మేము రాము. సో ఈరోజు లగేజ్ ఓపెనింగ్. చందన మా కోడలు. ఓకే, ఇది మా ఆయన డ్రెస్, పార్టీకి వేసుకునే డ్రెస్. చూడండి, డ్రెస్ వర్క్ చేయించింది తనే. యాక్చువల్లీ చందన ఇస్ అ వెరీ గుడ్ డిజైనర్. సో తనే, వాళ్ళ స్టూడియోస్ పేరు సిఎన్ స్టూడియోస్. ఇది ప్రైస్ అయితే కాదు, ఇది చేయించింది. దీని లోపల ఇట్లా యాక్చువల్లీ ఇది ధోతి టైప్ లాగా వస్తుంది కదా, ఇలా వస్తుంది. యాక్చువల్లీ బాగుంది. ఎప్పుడైనా నేను కూడా ఇది చుడిదార్ లాగా వేసుకొని దుప్పటి వేసుకోవచ్చేమో. బాగుంది ఇది కదా, చాలా బాగుంది. లుంగి ఫ్రెండ్స్, ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు లుంగి కడతారు. ఇది ఎవరు కడుతున్నారు? మీ మామయ్య వాళ్ళ మామగారు. ఆయన వస్తారు, కెనడా వెళ్ళున్నారు. అప్పటిదాకా భద్రంగా పెడతాం. చూడండి, ఇండియా నుంచి పేల్దు అని కూడా తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఈ పేల్దు అని సెంట్రోల్ అవుతుంది. ఇవన్నీ ఇలా తలకి సామాన్లు. ఇది డైరీ మిల్క్ చాక్లెట్స్. ఓకే, ఇవి మా పిల్లలకి ప్లస్ మా ఇంకో కోడలు ఉంది, ఆమెకంటే 2. సో ఒకటే డైరీ మిల్క్ తినేదానికి అరుగురాలు సన్నగా ఉంటుంది. ఇది కూడా సన్నగానే ఉంది. ఇది శ్రీమితాయి డ్రై ఫ్రూట్ లడ్డు. వావ్, చాలా బాగుంది. ఆహి, అది చూడండి. వా, అదేం చందన, హెయిర్ ఎక్స్టెన్షనా? చూపించందన, అది కూడా ఇట్లాంటివే చూడాలి వీడియోలో. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ చూద్దాము. ఓ వావ్, ఎట్లా ఇది ఫ్రంట్ నుంచా బ్యాక్? ఓ ఇట్లా పోనీ టైల్. యాక్చువల్లీ నా దగ్గర కూడా ఉంది ఇట్లా పోనీ టైల్. ఇది నా దగ్గర కూడా. ఏమి డ్రెస్సే బాగుంది. ఓ కోట్ వస్తుందా? ఇది కూడా నీ డ్రెస్సా? జస్ట్ కుట్టించుకున్నట్టుండో? ఓ రెడీమేడే కొన్నావా? బాగుంది. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది. లంగా, పిల్లల లెహంగా చూడండి, చాలా బాగుంది కదా. ఇది బాగా నచ్చింది. వర్క్ ఫెదర్స్ అంతా వచ్చి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నా కోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏడ నీదే, నాకు తెస్తే వచ్చింది ఇప్పటిదాకా రాకుండా. ఇవో యాక్చువల్లీ ఇది ఫస్ట్ మా ఆయనకని చూపించింది, కానీ బ్లాక్ వద్దన్నాడు. అందుకని ఇది విష్ణుకి వెళ్ళిపోయింది. డ్రెస్ కుట్టించుకున్నాడు వాడి డిజైన్. బాగుంది విష్ణు, చాలా బాగుంది. సో ఇది నెక్స్ట్ లగేజ్ అండి. ఎన్ని డ్రెస్, ఈ లగేజ్లు అన్ని డ్రెస్సులే. ఇది నా డ్రెస్ అట.
ఇది డ్రెస్ ఇక్కడ చూసుకోండి. నేను తర్వాత ఫంక్షన్కి వేసినప్పుడు వామ్మో దుప్పటానే హెవీ ఉంది. ఓకే, నా ఉంగరం చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. వావ్, చూడండి రింగ్ బాగుందా? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చంపచారాలు సిల్వర్లో చేయించుకున్న చంపచారాలు. మా అక్క కూతురు ఇయర్ రింగ్స్ అట, బాగుంది. అమ్మాయి వేసుకున్న తర్వాత నేను చెప్పేస్తాను యాజ్ యూజువల్. మారువా? నేను వచ్చి టీనేజ్ పిల్లలు వస్తారు కదా, స్వీట్ 16 బర్త్డే కాబట్టి. ఓకే, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చి టీనేజ్ అమ్మాయిలకి ఇట్లా క్లిప్ ఇయర్ రింగ్స్, తర్వాత మిర్రర్, ఇంకొకటి ఒక చిన్న బ్యాగ్ అక్కడ బూత్ లాగా పెట్టేస్తాము. ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఊరికే పిల్లలకి జస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇయర్ రింగ్స్ లాగా వాళ్ళే చూస్ చేసుకుంటారు. అండ్ దెన్ మిర్రర్స్ వస్తాయి. మిర్రర్స్ చాలా క్యూట్గా జైపూర్ థీమ్తో ఇవన్నీ అక్కడ పెట్టేస్తాం బూత్ లాగా. సో పిల్లలు వచ్చి ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకుంటారు. ఓకే, ఇవి వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ వేసుకునే బ్యాగ్స్. సో ఈ బ్యాగ్ లో వాళ్ళు ఇట్లా క్లిప్ అవన్నీ వేసుకుంటారు. సో డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అన్నమాట. మిర్రర్స్ ఆర్ వెరీ వెరీ క్యూట్. యాక్చువల్లీ జైపూర్ థీమ్ పార్టీ కాబట్టి చూసారా, ఇది మిర్రర్స్. ఓకే, ఇవన్నీ ప్రెటీ మచ్ వాళ్ళ బట్టలు. ఇది వచ్చి యాక్చువల్లీ మా మెహందీ బట్టలు. సో మెహందీకి వచ్చి సిమిలర్ కలర్ ఫ్యాబ్రిక్తో 4 నలుగురు ప్రెటీ మచ్ సేమ్ ఫ్యాబ్రిక్ బట్ డిఫరెంట్. మెహందీ ఈజ్ నాట్ అ బిగ్ పార్టీ, ఇట్స్ స్మాల్. ఇంట్లో వరకే, పిల్లలు ఫ్రెండ్స్ వస్తున్నారు. సో మా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా వరకే. నెక్స్ట్ ఇది మా పెద్ద ఆమె డ్రెస్, వెరీ నైస్. ఇవన్నీ కొన్ని డ్రెస్సెస్ తెప్పించుకున్నాను వెస్టర్న్ వేర్. సో చాలా బాగుంది. హయాత్లో ఎగ్జిబిషన్లో చందన తీసుకుంటుంది చెన్నైలో. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై డ్రెస్. ఇది నాది హయాత్లో తీసుకుని. దీని ప్యాంట్ ఒకటి ఉండాలి, చాలా బాగుంటుంది. ఈ బుట్ట యాక్చువల్లీ మా అక్క చేత్తోనే ఇచ్చేసింది. ఇదన్నీ ఏమి మేకప్ సామాన్లు, ఏమి లిప్స్టిక్, ఏమి బట్టలు, బ్యాగ్, ఓ టోట్ బ్యాగ్, ఆహియా మిక్కీ మౌస్ క్యాప్, బాగుంది, క్యూట్గా ఉంది. ఇవన్నీ ఆమె నైట్ క్రీములు, డే క్రీమ్. కానీ నువ్వు ఎంతైనా పారుని బీట్ చేయలేం. ఫేషియల్ క్రీమ్ నుంచి సున్నిపిండి కాడి నుంచి అన్నీ తెచ్చుకోండి. ఫేషియల్ జెల్లు ప్యాక్ అన్నీ తెచ్చింది. ఓ క్యూట్ హ్యాండ్ బ్యాగ్, పాపం బ్యాగే క్యూట్ ఉంటుందండి. ఈ అమ్మాయి ఫేస్ అంతగా క్యూట్ ఉండదు, అందుకని మీరు ఎవరు కమెంట్లో అడగద్దు ఎందుకు ఈ పాప ఫేస్ బాగాలేదని. పాప అంతే అండి. ఇవన్నీ కొన్ని స్నాక్స్ ఇండియా నుంచి. ఇదిగోండి కార్న్ పఫ్స్, వావ్. మసాలా బాల్స్ మై ఫేవరెట్. చీటోస్ ఇక్కడ దొరికే చీటోస్ అస్సలు బాగుండదు. నీకు ఆహియా ఇది? నీకు కాదు, ఇక్కడ వాళ్ళకి తెచ్చి మాకే. ఇవన్నీ ఈ సంచి ఫుల్ కింద ఇచ్చిన చూడండి. ఈ బ్యాగ్ ఫుల్ ఇండియా. ఓ ఇండియా నుంచి స్నాక్స్ చూడండి ఫ్రెండ్స్. జెమ్స్, అసలు జెమ్స్, ఇండియా జెమ్స్ సూపర్ ఉంది. పార్లీజీ బిస్కెట్, ఓకే. ఇది నా విక్స్. ఇవన్నీ 5 స్టార్, చీటోస్, డైరీ మిల్క్. ఇది నా అమృతాంజన్, నా విక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైం నా హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా, ఈసారి ఒక స్పెషల్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను. చూడండి, ఏంటి ఇంత హ్యాండ్ బ్యాగ్కి ఇంతని అనుకోవద్దు. లుక్ ఎట్ దిస్ స్పెషల్ హ్యాండ్ బ్యాగ్. బాగుంది కదా. మన చైర్లు ఉంటాయి చూడండి ఇండియాలో, ఇట్లా ప్లాస్టిక్ ఇట్లాంటి చైర్స్ లోపల వాడు దీనికి టేప్ ఇచ్చారు. మీకు ఇన్ని బ్యాగ్స్ అనుకోవద్దు, ఇది నాది కాదు, మా అక్క కూతురికి వాళ్ళ నైబర్ గిఫ్ట్గా ఇచ్చింది. కాకపోతే నేను ఒకసారి వాడే ఇస్తాను. ఒకే రోజు మార్నింగ్ ఇండియా నుంచి వచ్చారు, ఇప్పుడు నైట్ ఇండియా నుంచి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు. సో అగైన్ నేను మా ఆయన వెళ్తున్నాం. సో లెట్స్ గో పిక్ దెమ్ అప్. హాయ్ అక్క. అవునక్క, ఎలా ఉన్నారక్క? గుడ్, ఫైన్. వెరీ నైస్. చూస్తున్నాడు ఇది సర్ప్రైజ్, అందుకే మీకు నిన్న అక్క వేరే చూసేసింది. సడన్ గా డాడీ లాగా వచ్చింది. మా అక్క కూతురు అన్న శివాని. అంకిల్ హాయ్. సూట్ కేస్ ఓపెనింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్ చేయటానికే నాకు ఓపిక ఉండట్లేదు, మీకు చూడటానికి ఎంత ఓపికలు ఉందో. ఎందుకంటే మా ఇంటికి జనాలు వస్తూ ఉన్నారు, లగేజ్ తెస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇది మా ఆడపడుచు. సో అందుకనే కొంచెం భయంతో అలా నిల్చొని ఉన్నాను.
అబ్బో అంత సీన్ లేదంటుంది. యాక్చువల్లీ ఆమె దోసేసి ఆడ కూర్చుంటాను, మరి వీడియోకి అట్లా చేస్తే బాగుంటదని. సో ఇది ఫస్ట్ సూట్ కేస్ ఓపెన్. దీంట్లో ఇవన్నీ తను తీసుకొచ్చిన బట్టలే ఫ్రెండ్స్. సో ఇది క్లోజ్. చీరలన్నీ ఇట్లా ఆర్గనైజ్డ్ గా తెచ్చుకున్నారు. ఏ చీరకి కానీ ఎంత తెచ్చుకున్నా వాళ్ళ అమ్మని చీరలు తెచ్చుకోలేరు. మా అత్తకి ఎవరు పోటీ రాలేరు. ఏమమ్మకి కరెక్టేనా? అదిగో అక్క తెచ్చుకున్న చీరలన్నీ చూపిస్తాము. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వీళ్ళ పాప వచ్చి డాలస్ లో ఉంటుంది, సో తన కోసం కూడా కొన్ని స్టఫ్ తీసుకొచ్చారు. వీళ్ళ పాపది వచ్చి ఈ 25th రోజు 25th బర్త్డే. సో ఇట్స్ గోల్డెన్ ఇయర్ బర్త్డే రైట్, బికాస్ అదే ఏ రోజు వాళ్ళు అదే ఏజ్ టర్న్ అవుతారో ఇట్స్ కాల్డ్ గోల్డెన్ బర్త్డే. సో తనకి మేము ఒక ట్రెజర్ హంట్ ప్లాన్ చేసాము. సో అందరం వచ్చి కొన్ని గిఫ్ట్స్ వీఆర్ ట్రైంగ్ టు పిచ్ ఇన్ తీసుకున్నాము. సో ఇది బ్రేస్లెట్ రింగ్ చాలా బాగా ర్యాప్ చేశారు. నేనైతే ఏది ఇట్లా ర్యాప్ చేయలేదు, అట్లానే ఉన్నాయి. ఇది మా మామగారు డ్రెస్ అట, ఇప్పుడు చూపించాము. ఆయన ఆ రోజు వేసుకున్నప్పుడే చూపిస్తాము. బాగుంది అంకుల్ మీ డ్రెస్. ఇది వచ్చి అక్క పార్టీకి వేసే సారీ. దీనికి ఇన్స్కర్ట్ కూడా తెచ్చింది, వీడియోలో బాగుండదని పక్కన పెట్టేసింది. నేను అది కూడా చూపిస్తానేమో అని భయపడి. దీనికి బ్లౌజ్ వెరీ నైస్, బ్లౌజ్ బాగుంది. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్, సారీతో వచ్చిన బ్లౌజ్, సారీతో వచ్చిన బ్లౌజ్ బాగుంది. నైస్లీ వర్క్ డన్. ఇది తను వేయబోయే సారీ. సో ఇది యాక్చువల్లీ తను చెప్పింది వాళ్ళ హస్బెండ్ తను తీసుకెళ్ళి దే బోత్ షాప్ డెడ్ కదా, సిగ్గుపడుతున్నాను చూడండి. ఈ వాళ్ళ హస్బెండ్ తను వెళ్ళి స్పెషల్ గా ఎన్ని రోజుల తర్వాత అట్లా మీ ఇద్దరు షాపింగ్ ఫస్ట్ టైం, ఎన్ని రోజులు కాదు ఫస్ట్ టైం తను వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఇటు షాప్ చేసుకొని వచ్చారు. సో అందుకని దిస్ సారీ ఇస్ వెరీ స్పెషల్ టు హర్. కరెక్ట్ అక్క? వెరీ గుడ్. ఇదేంటక్క? ఓకే బైట్స్. ఓ అట్లీస్ట్ స్వీట్ ఎట్లా ఉందో తెలియదు కానీ స్వీట్ కవర్ మాత్రం భలే ఉంది. ఇవి వచ్చి బైట్స్, పార్టీ కోసము బైట్స్. ఒకటి ఓపెన్ చేద్దామా వద్దంటారా? ఓ ఇది ఇట్లా బాక్స్ లాగా ఉంది. యాక్చువల్లీ బాక్స్ చాలా చాలా బాగుంది. ఎక్కడి నుంచి అక్క ఇది? విజయవాడ నుంచి. ఓ ఓకే. ఆల్మండ్ బైట్స్. సో ఇవి ఊరికే పార్టీకి యాక్చువల్లీ ఇక్కడ స్వీట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది ఏంటని అనుకుంటున్నారా? సో మా పాప బర్త్డేది మెనూ కార్డ్. సో మెనూ కార్డ్ వీళ్ళు ఇట్లా మేము పంపిస్తే ఇక్కడ నుంచి వాళ్ళు ఇట్లా డిజైన్ చేసి తెచ్చారు అక్క. ఇక్కడ చూడండి, దేవాన్షిని స్వీట్ 16 సెలబ్రేషన్ మెనూ. సో ఏమేమి స్టాల్స్ ఉంటున్నాయి, ఏమేమి ఫుడ్ ఉంటున్నాయి. జైపూర్ స్ట్రీట్ ఫీస్ట్, ప్యాలెస్ ప్లీజర్స్, RRR రాయల్ రోటీ రూమ్, ద రాయల్ మెనూ ఇదండి. సో ఇట్లా ప్రతిదీ ఇట్లా కింద స్టాండ్ వస్తుంది. సో ఇట్లా టేబుల్ మీద ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మేము ఇప్పుడు కూర్చొని స్టిక్ చేయాలి. సో బాగుందా ఫ్రెండ్స్ ఇది? సో దిస్ ఇస్ సంథింగ్ వీ జస్ట్ వాంట్ టు ట్రై. సో వచ్చి కూర్చున్న వాళ్ళకి ఎంత మెనూ ఏంటని తెలుస్తుంది. సో ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద గెస్ట్. ఏమంటారు ఫ్రెండ్స్? సో ఇది నా నైటీ అక్క. నైటీలు ఎన్నున్నా సరిపోవు. సో మళ్ళీ ఈ నైటీలు నాకే ఎప్పుడు సగం రీల్స్ నైటీలతోనే చేస్తాను కాబట్టి నాకు ఎవరేం కొనియాలనుకున్నా నైటీయే కొనియండి. ఇది వచ్చి వాళ్ళ పాప కోసం పచ్చడి, మ్యాంగో పచ్చడి. ఇదక్క చికెన్ పికిల్ వాళ్ళ తమ్ముడు కోసం. లాస్ట్ లగేజ్ ఇయర్. సో ఇది కూడా పింకీకి. అండ్ ఇదేంటక్క? గులాబీ అంటే ఫ్లవర్స్ స్వీట్. ఓ స్వీటా? ఇది కూడా ఇట్టేనా? సకినాలు. ఇవి రైస్ ఫ్లోర్ ఇంట్లోనే ఆడిచ్చారు. ఒక ప్యాకెట్ ఇవి బైట్స్, గోంగూర పచ్చడి. ఓకే ఇది పింకీ పార్టీ డ్రెస్. వెరీ నైస్, బ్యూటిఫుల్ లెహంగా. బాగుంది దుప్పట. నైస్. అక్క సో ఇది ఆ లెహంగా సెట్. వీళ్ళ పాప పింకీ వేసుకునే సెట్. నైస్, గుడ్, చాలా బాగుంది. సో ఇదిగోండి ఈ లగేజ్ మొత్తం. యాజ్ యూజువల్ మా తార్పాయి సంచులు ఎవరు వదలము. అందరు యాక్చువల్లీ చాలా మంది మా అత్తగారు వాళ్ళ వీడియో చూసి ఈ సంచి ఎక్కడ కుట్టించారని అడిగారు. నేను అదే చెప్పాను. లైక్ యూనో అతనికి పాప ఒక స్టోర్ పేరు లేదు, ఒక ఫోన్ నెంబర్ లేదు. ఇట్స్ అ స్మాల్ టైలర్ షాప్ ఇన్ చెన్నై. బట్ నేను ఇండియాకి వెళ్తే మాత్రం తప్పకుండా షాప్ మీకు చూపిస్తాను. ఈ చూడండి నైటీలోనే ఉంది. కొంచెం కూడా వీడియో చేస్తున్నావు అని కూడా ఒక డీసెన్సీ లేదు, బట్ దట్స్ ఫైన్. ఇది మా పెద్దక్కయ్య, ఇది మా పెద్దక్కయ్య వాళ్ళ అబ్బాయి యశ్వంత్. హాయ్ యశ్వంత్. ఇది మా బావగారు. హాయ్ బావా. మా బావగారు ఫస్ట్ టైం ఇన్ యుఎస్. ఎలా ఉంది బావా? నేను నైటే దిగారు. థ్రిల్లింగా? ఎక్సైటెడా? ఇన్ని రోజులకి వచ్చాడనమాట. లాస్ట్ మా పాప ఇన్ని ఏళ్లకి. అక్కడ ఆమె కరెక్షన్ చేస్తూ ఉంటుంది మనం మాట్లాడేది, అలాంటివి పట్టించుకోవద్దు. సో ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసేసాం. ఇదేంటిది? ఓకే ఇది మా బావగారు బట్టలు.
అందుకని మనకు అవసరం లేదు. మగవాళ్ళ బట్టలు ఏం చూస్తాం, ఇదన్నీ పార్టీ వాళ్ళ బట్టలు. ఇది నాకు వచ్చిన సారీ, అమ్మ ఇచ్చిన సారీ. ఓకే, నెక్స్ట్ ఇది లుంగి. లుంగి కూడా, ఇది లుంగి అండి. సో ఇండియా నుంచి షార్ట్స్ కన్నా లుంగీలు తెచ్చుకుంటున్నారు. లుంగి కూడా గంజి పెట్టి ఇస్త్రీ చేసినట్టుంది, కరెక్టా? ఓకే, సో ఇది మొత్తం స్వీట్ బాక్స్. ఇదేంది ఇది? ఓకే, ఇవన్నీ ఫంక్షన్ బట్టలు పక్కన పడేసి స్వీట్ బాక్స్ బయటికి తీయాలా? ఓకే, ఇంకంతే. వాళ్ళ మనవడి కోసం తెచ్చుకోనిందండి. మా ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు వంటలు రావు, అందుకని వాళ్ళ ఫుడ్ వాళ్ళే తెచ్చుకోమన్నామండి. ఎవరు వస్తే వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళే తినేసి అదే వెళ్తారు. సో మిక్స్చర్ పొట్లు, ఇది మరమరాలే బొరుగులు మిక్చరా? ఇది వాళ్ళ కూతురు కంట అండి, అటుకులు మిక్చర్ అట. గట్టి పకోడా మా చెల్లె కూతురికి, గట్టి పకోడా వీడియో తీసాము కంట. లాలీపాప్ మా మనవాడికి మనవరాళ్ళకి. అమ్మో చూపిస్తామా? చూడండి లాలీపాప్లు. ఇది వచ్చి ఇంకా నేను మా అక్క అందరూ ఉంటాం కదా, అందరికి మిక్చరు. ఓకే, చాలా రకాల స్వీట్స్ అన్ని డిఫరెంట్ రకాల మిక్చర్లు, స్వీట్లు. ఇవన్నీ ఇంకా స్వీట్స్ పేర్లు చెప్పు, నేను ఒక స్వీట్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ స్వీట్ సమోసా. ఈ సమోసా చాలా బాగుంటుంది. సమోసా లోపల పాల్కోవా, నాకు పాల్కోవా నా ఫేవరెట్. ఇప్పుడు సగం తిన్నాము. పాపం మా మామగారు ఉంటే ఎంజాయ్ చేసి ఉండేవాడు స్వీట్ని. వచ్చేసారా అంకుల్? ఏరే అంకుల్ బా, అలా స్వీట్ బాక్స్ తెరవగానే మా మామగారికి తెలిసిపోయినట్టుంది, వాకింగ్కి వెళ్ళారు, వచ్చేసారు. అంకుల్, ఈ స్వీట్ కొంచెం కొరకి ట్రై చేయండి, ఈయన చెప్తారు. ఫుల్ ఉందా? అమ్మో, స్వీట్ కూడా. ఆంటీ మీరు కొంచెం ట్రై చేస్తారా ఈ స్వీట్? రండి, నేను ఆంటీ ఇద్దరం ట్రై చేద్దాము. శివాని నువ్వు కూడా ట్రై చేస్తావా? ముగ్గురం ట్రై చేద్దాం. వీళ్ళందరూ ఓకే, ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కాబట్టి పై ముక్కు పాల్కోవా లేని శివానికి ఇచ్చేసా. పాల్కోవా ఉన్నది అట్లా. ఆంటీకి ఎక్కువ పాల్కోవా వెళ్ళింది, పర్వాలేదా? తీసుకో. బాగుంది, ట్రై చేయండి అంటే. ఎలా ఉందో? బాగుంది. ఓకే, ఇంకా మైసూర్ పాక్, మలై కాజా అన్ని చూపియం ఫ్రెండ్స్, మళ్ళీ మీరు దిష్టి పెడతారు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఇంకా వేరే చెగోడీలు మలై కాజా ఇంకా ఉన్నాయి ఫుడ్. మొత్తం స్వీట్లే ఎన్ని కిలోలు? 18 కిలోలు. 18 కిలోలు. అంటే నేను ఇంకొక 10 రోజుల్లో 18 కిలోలు పెరుగుతాను అనమాట. మలై కాజా మొన్న చెప్పాను కదా, నెల్లూరులో ఫేమస్ స్వీట్. మలై కాజా, ఇవన్నీ మలై కాజా స్వీట్లన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తెలుస్తుందా ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంత లావు ఉన్నాను? నెల్లూరు చెకోడీలు, శ్రీకాకుళం బెల్లం. ఇది నాకేనా? ఓకే, నాకే శ్రీకాకుళం బెల్లం. ఇవన్నీ సాంబార్ పౌడర్ నా కోసం. నేను నెల్లూరు కోమల విలాస్ లో సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది. సో నేను రెగ్యులర్ సాంబార్ పౌడర్ తో పాటు ఇది కూడా కలుపుతాను. దీంతో పాటు నల్ల కారం దొండి సాంబార్ పౌడర్, నెల్లూరు కోమల విలాస్ సాంబార్ పౌడరు. దీని తర్వాత పప్పుల పొడి, నల్ల కారము, ఇవన్నీ కూడా నెల్లూరు నుంచి నేను తెప్పించుకుంటాను. అప్పుడప్పుడు కోమల విలాసియే తెప్పించుకుంటాను, నల్ల కారం ఇవన్నీ. ఓకే, ఇది మా పాపకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ లో వేయటానికి ఇండియా నుంచి చాక్లెట్లు, ఇవన్నీ ఇండియా నుంచి క్యాండీస్, ఇవన్నీ వచ్చేసి ఇండియా నుంచి మా పాపకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లో వేయటం కోసం. తనకి ఇండియన్ చాక్లెట్స్ అన్ని రకాలు కొని తెమ్మని చెప్పాను. ఇంకా దీని తర్వాత అన్ని బట్టలే కదా. ఈ కచ్చా మ్యాంగో బయట కూడా ఇండియా నుంచే. మనకి ఇక్కడ గొడుగులు ఉండవని చెప్పి ఈ ఎండలు ఎక్కువ ఉంటదని తెచ్చుకోనింది. రేపు వచ్చి ఈమె వచ్చి గొడుగు, కళ్ళద్దాలు, హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటుంది. ఒక మూవీలో ఒకరు వస్తారు, ఎవరని నేను చెప్పను ఫ్రెండ్స్, వాళ్ళలాగానే ఉంటారు. ఎవరని చెప్పి నాకు తెలుస్తుందా? గొడుగు, కళ్ళద్దాలు, పాకీజా ఫ్రెండ్స్. ఒక మూవీలో పాకీజా వస్తుంది, అలాగే రెడీ అయ్యి వస్తుంది. మా అత్తగారి పాప నవ్వుతూ ఉన్నారు. ఆంటీ ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, మేకప్ వేస్తే అట్లా అసలు నేనే మా బావ కూడా కనుక్కోలేడు ఫ్రెండ్స్, ఎవరో పరాయి ఆడదాన్ని పక్కకి వెళ్ళిపోతాడు, అంత మేకప్ వేస్తుంది ఫ్రెండ్స్. వామ్మో చూడండి ఫ్రెండ్స్, ఫేషియల్ ప్యాక్, జెల్, సున్నిపిండి డైలీ నేను. ఈమె అసలు సోపే వాడదు ఫ్రెండ్స్, అయినా కూడా ఈ మొహం ఎందుకు ఇట్లా ఉందని అడగొద్దు పాపం, అది డిఫెక్టివ్ ఫ్రెండ్స్, ఏం చేయలేదు. ఎంత సున్నిపిండి పూసినా వాళ్ళ కొడుకు పక్కన మండిపోతుంది, వాళ్ళ అమ్మ నగతాలు చేస్తుంటే, కానీ ఏం చేయలేదు, తప్పదు. ఇవన్నీ చూడండి ఫేషియల్ ఇంకేదో తెచ్చింది, సున్నిపిండే. ఒక నెల కోసం సున్నిపిండి, ఫేషియల్ ప్యాక్, జెల్, మెయింటెనెన్స్ లో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు మా ఇంట్లో. సో నెక్స్ట్ సూట్ కేసు. వామ్మో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కమ్మలు తెచ్చుకొనిందో.
ఎన్ని రోజులు ఉంటుండో నువ్వు? 30 రోజులు. 30 రోజులకి 35 జతలు కమ్మలు తెచ్చినట్టుంది. వామ్మో చూడండి ఫ్రెండ్స్, నీవు నాకే టఫ్ ఇచ్చేటట్టుంది. ఈ వయసు ఏమో 60 ఏళ్ళు. 60 ఏళ్ళకి ఇన్ని కమ్మలు అవసరమా? ఏదో ఫేస్ చూపి ఈమెకి వయసు ఎంత ఉంటుందో మీరు కమెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్. అందరూ 60-70 అంటారు. ఇది చూడండి ఫ్రెండ్స్, కమ్మలు చూడండి. వామ్మో, ఇది చూడండి కలర్ గా. వీళ్ళ కూతురు ఉంటది ఫ్రెండ్స్, పుట్టినప్పుడు వేసారు కమ్మలు, ఇప్పటిదాకా మార్చలేదు ఆ కమ్మలు. వాళ్ళ కూతురు అయితే ఈమె పూటకు ఒకటి మారుస్తుంది. ఇదిగో నైట్ క్రీమ్. ఎందుకమ్మా నైట్ క్రీమా? బాగుంటుంది. వామ్మో, అండ్ ఇవన్నీ క్లిప్పులు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈమె మా అత్తగారికి టఫ్ ఇస్తుంది. మా అత్తే అన్ని కొప్పులు తెచ్చుకోనింది, నేను ఆశ్చర్యపడితే ఈమె అంతకన్నా ఎక్కువ కమ్మలు క్లిప్పులు తెచ్చుకొనింది. వీళ్ళిద్దరిని చూసి మేము నేర్చుకోవాలి, అయినా నేర్చుకోను. మొన్న ఒక పేపర్ చూపించింది. ఏం పేపర్ అంటే ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్కి ఏ కమ్మలు వేసుకోవాలని రాసుకొని మరి వచ్చింది. నెయిల్ పాలిష్. ఇంకా మాకు వెయిట్ యాడ్ ఉంటుందా? ఈవే ఇన్ని తెచ్చుకుంటే ఏది అడిగినా వెయిట్ లేదు అంటే ఏం తెచ్చుకోండి అబ్బా అని చూస్తే ఇన్ని మేకప్ సామాన్లు. ఇదేందమ్మా? ఇంజెక్షన్స్. మళ్ళీ ఇంజెక్షన్ ఇవి కూడా చూపించింది. మళ్ళీ మేము కూర్చుంటే లేలేము, లేస్తే కూర్చోలేము. మళ్ళీ మందులు అయితే ఇన్ని ఉండాల్సిందే, దానికి తగ్గట్టు మేకప్ సామాన్లు ఇన్ని ఉండాల్సిందే. ఇది ఫంక్షన్కి కట్టే చీర అంటే ఫ్రెండ్స్. వామ్మో, బ్లౌజ్ చూడు, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ బాగుంది. యాక్చువల్లీ బ్లౌజ్ చూపిద్దాం. ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది బ్లౌజ్. సో ఫంక్షన్కి కట్టే శారీ. ఇదేం శారీ పారు? ఆర్గెన్జానా? దీన్ని ఏమంటారు? సాఫ్ట్ టిష్యూ ఆర్గన్. ఏందో సాఫ్ట్ టిష్యూ ఆర్గెన్జా అట. ఇది కట్టుద్దట ఫంక్షన్కి మా పాప స్వీట్ 16కి. టవల్ కూడా వీళ్ళు ఇస్తారో ఇవ్వరు అని టవల్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మా చెల్లి సోపు షాంపూ తెచ్చుకున్నావా? తెచ్చున్నా. ఓకే, సోప్ మంచినీళ్ళు స్నానం చేయడానికి. వచ్చేటప్పుడు ఇవన్నీ తమరయ్యా? అమ్మ అయన్ చేసిన బట్టలు నాయి అంత ఓకే, పెట్టుకో, మేమేముంటాము. ఇది మా పాపకి ఒక 2 సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్కి బ్యానర్ తెమ్మన్నాను. చూడండి, తనకి ఒక కాన్సెప్ట్, అది నేను తన సర్ప్రైజ్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్తాను. మెడకి చైన్లు. వామ్మో చూడండి ఫ్రెండ్స్, ఈ మెడకి డ్రెస్కి మ్యాచింగ్గా మళ్ళీ పూసల చైన్లు. పాపం మళ్ళీ నడిచేదే వేస్తుంది. అది ఆంటీ ఏమడిగారు ఆంటీ? అది వేస్తావా పారు? ఆమెకే ఒక డౌట్ వచ్చింది, ఈమెకి ఇంత వయసు వస్తే ఈ వయసుకి ఈమెకి ఇంత అవసరమా అని. అట్లా అడగలేక పాపం వేస్తావా పారు డీసెంట్గా అడిగింది. మళ్ళీ ఇవి నడిచేదేమో వీల్ చైర్లో ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఎందుకే ఇలా కూతురు దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ప్రతి డ్రెస్కి చూడండి ఆంటీ మ్యాచింగ్గా గాజులు. నా వల్ల కాదయ్యా, నా వల్లే కాదు. వెనకాల వాళ్ళ కొడుకు ఒళ్ళు మండుతా ఉంది, వాళ్ళ అమ్మేసే వేషాలు. కానీ ఏం చేస్తారు? ఇది చూడండి ఫ్రెండ్స్, నల్ల పూసలా. ఓమో, ఎన్ని రకాల నల్ల పూసలు తెచ్చుకోండి ఫ్రెండ్స్. డ్రెస్సుకు ఒక వామ్మో చూడు, నల్ల పూసలు చూడండి. 30 రోజులకి కావాల్సిన 30 నెక్లెస్లు, 30. ఈమెకే 3 లగేజ్ సరిపోయింది. ఇంకా 3 లగేజ్లో మా మొహాన కొన్ని స్వీట్లు పడేసినట్టుంది. ఈ సూట్ కేసులో గోల్డ్ తెచ్చాను, అన్ని డైమండ్ సెట్లు గోల్డ్ తెచ్చితే దీనికి ఇంతే సమానంగా గోల్డ్ కన్నా ఎక్కువగా ఈ సూట్ కేసులో ఇంకేం పెట్టకుండా ఇవి తెచ్చాను ఫ్రెండ్స్. మా చెల్లి కోసం పగలకుండా గొట్టాలు ఇవి తెచ్చాను. మ్యాంగో లేస్ చిప్స్ ఇవి. వీటి కోసం ఒక సూట్ కేసు ఖాళీగా పెట్టుకొని తెచ్చాను జాగ్రత్తగా. ఫంక్షన్కి పెట్టుకునే హెయిర్ క్లిప్పులు, లిప్స్టిక్లు, మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా కమ్మలు. ఇంకా చిన్నగా తెరిసే ఓపిక లేదు. ఇక్కడ చూడండి, ఇది పూలు మాకు కూడా ఉండయిలే, మా ఇంట్లో కూడా రబ్బర్ బ్యాండ్లు. చూపి ఫ్రెండ్స్, ఈ ఓపికగా తెచ్చుకోండి, కానీ ఇంతకన్నా చూపించే ఓపిక నాకైతే లేదు. ఇంతటితో సమాప్తం. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఎక్స్ట్రాలు చేసే అక్కలు ఎవరైనా ఉంటే మాత్రం పిలిపించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసమే తెచ్చుకుంటారు కానీ మన కోసం తెచ్చుకోరు. అందుకని ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో వ్లాగ్ ఓపెనింగ్ ఉంటుంది, ఆ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా ప్లీజ్ చెప్పు, ఫాలో అమ్మ అమ్మడు, లైక్, షేర్, కమెంట్.